ఎన్ఎంసీ ఈరోజు న్యూ అప్డేట్ని తీసుకువచ్చింది. ఒక పబ్లిక్ నోటీస్ని విడుదల చేసింది. అది ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నా మాట మీద నమ్మకంతో నా వీడియోని చూసిన మీ అందరికీ ధన్యవాదములు. యూట్యూబ్ ఛానల్స్లో, పేపర్స్లో ఏపీకి మెడికల్ కాలేజెస్ రావడం లేదు అనే న్యూస్ చూసి భయపడకండి అని నేను వీడియో చేశాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, దాన్ని మీరు చూడండి. ఎన్ఎంసీ పబ్లిక్ నోటీస్ని విడుదల చేయడం జరిగింది. మన 6వ తారీఖున ఇచ్చినటువంటి నోటీసులో ఉన్నటువంటి విషయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్, పేపర్ మొదలైన వాటిలో రకరకాలైనటువంటి ఆ న్యూసెస్ అన్నీ చాలా తప్పు అని తెలియచేస్తూ ఈ నోటీస్ని ఇచ్చింది. మిస్లీడింగ్ అండ్ బేస్లెస్ న్యూస్ ఇన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిగార్డింగ్ గ్రాంట్ ఆఫ్ పెర్మిషన్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ న్యూ మెడికల్ కాలేజెస్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 24-25. ఇది సబ్జెక్టు. చూడండి, ఆ రోజు ఇచ్చినటువంటి ఆ నోటీసులో కేవలం 113 మెడికల్ కాలేజీలకి, కొత్తగా ఏర్పాటు చేయబోతున్నటువంటి ఈ మెడికల్ కాలేజీలకి పెర్మిషన్స్ ఇవ్వటమా లేదా అనేది తెలియచేస్తూ మెయిల్స్ మాత్రమే పంపడం జరిగింది. ఆయా కాలేజీల్లో ఉన్న లోపాలు ఏమిటి, ఏ కాలేజీలు సక్రమంగా ఉన్నాయి తెలియచేస్తూ మాత్రమే పంపడం జరిగింది. దాన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో మిస్లీడ్ చేస్తూ లేనిపోయినటువంటి వార్తల్ని ప్రచురించాయి. ఎన్ఎంసీ దృష్టికి వెళ్ళింది. వెంటనే ఎన్ఎంసీ దాన్ని ఖండిస్తూ ఈ నోటీసుని తీసుకురావటం జరిగింది. నేను చేసిన వీడియోలో ఇదే విషయాన్ని మీకు తెలియచేశాను. అప్పుడే ఏమీ జరిగిపోలేదు. కాలేజెస్ అప్పుడే రావని మాత్రం మనం నిర్ధారించుకోకూడదు. కాస్త ఓపికతో ఎదురు చూడాలి. ఆ మెయిల్లో ఏముందో, ఏం జరుగుతుందో. అనుమతుల్ని ఇవ్వకపోవడం కాదు, కేవలం ఆయా కాలేజీలకు కొన్ని సలహాలు, సూచనలు మాత్రమే చేసింది. ఏం చేయాలో తెలియచేసింది. దాన్నే రకరకాలుగా ఛానల్స్లో చెప్పడం జరిగింది. దాన్ని ఖండిస్తూ ఈరోజు ఈ నోటీస్ ఇక్కడికి రావటం జరిగింది. అన్నీ చూడండి, కానీ మనకు అవసరమైంది ఏదో సరిగ్గా పరిశీలించి దాన్ని మాత్రమే మనం తీసుకునే విధంగా ఆలోచించండి. రాష్ట్రంలో కొత్త కాలేజీలు వచ్చే అవకాశాలు మాత్రం ఉన్నాయి, మించిపోలేదు. విద్యార్థులు ఆశతో ఉండండి. ఏమి జరుగుతుందో అది మన మంచికని భావించండి. రాష్ట్రానికి తప్పక కొత్త కాలేజీలు వస్తాయి. ఎన్ని అని ఖచ్చితంగా చెప్పలేము, కానీ కాలేజీలు మాత్రం తప్పక వస్తాయి. మీరు ఈ విషయాన్ని గమనించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.